7వ రోజు చేరి వచ్చిన మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు, శిలువ ఆశీర్వాదాలు కలగాలని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, వాక్యపు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు ద్వారా మీకు మాట్లాడుతూ ఉన్నాను. శిలువ సాదృశ్యాలు గత 2 దినాలు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. రోజుకు 3 మాటలు చెప్పిన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ఒక 3 మాటలు విని మరలా మనం ప్రార్థనలోకి వెళ్దామని మనం చేస్తా ఉన్నాం. వాతావరణం ఆటంకం వల్ల మరి బిడ్డలు రాలేకపోయారు. ఒకవేళ వాతావరణం ఎలాగున్నా కరెంటు ఉంటే వచ్చేసింది. కరెంటు లేని దాని మీద బిడ్డలు కొంచెం బతికించారు. అయినా ఎక్కడ 2-3 ప్రభు పేర్కొంటారు, ఆ ముగ్గురుతో పాటు ఇంకో 3 ఉంటారు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి మన మధ్య 3 కూడా సంచరిస్తూ ఉన్నారు. మరి మంచి యాసవుల్లో ఈ వర్షాలు ఏమా కల్తీ, వాతావరణంలో కల్తీ, ఏ టైంకి రావాలో ఆ టైంకి రావట్లేదు. చలికాలంలో ఎండాకాలంలో వర్షాకాలంలో యాసకాలం. మరి కాలక్రమేణా చాలా కల్తీ జరుగుతూ ఉంది. రాబోయే రోజులు ఇంకా జరుగుతాయి. మనం ఏమీ ఆశ్చర్యపడట్లేదు. ఎందుకు చేతంటే మన ప్రభు ముందే చెప్పాడు, ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి కల్తీ జరిగేటువంటి ఈ కాలంలో మరి మనందరం కూడా దీని పట్ల ఆసక్తి కలిగి ఉండాలని కోరుతా ఉన్నాను. కల్తీ పాలు తాగి 5 చనిపోరట. రాజమండ్రిలో పాలలో కూడా కల్తీ వచ్చేస్తుంది. విష పదార్థాలు అందులో కలుపుతున్నారని, దానివల్ల ప్రాణాలు మరి పోనీ అని చెప్తా ఉన్నారు. ఏ పాలు తాగాలో కూడా భయం వేస్తాం. ఏ పాలు తాగాలో, ఏ టీ తాగాలో కూడా భయం వేస్తాం. ఆహారంలో కల్తీ, నీడలో కల్తీ, ఏమండి అన్నింటిలో కూడా స్వచ్ఛమైంది అనేది ఇది కూడా లేదు. ఈ మధ్య వార్తలు కూడా వింటున్నాం, తిరుపతి లడ్డూలో కూడా కల్తీ అట. అంతా కూడా కల్తీ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లరా జాగ్రత్త పడదాం. ఈ కడవరి దినాల్లో దేవుళ్ళ ముందు సాగుదాం. లోకంలో కాదు, సేవకుల్లో కూడా కల్తీ ఉంది. సేవకుల్లో కూడా కల్తీ ఉంది. వాక్యంలో కూడా చెప్పండి, వాక్యంలో కూడా మరేమో చెప్పరారా? వాక్యంలో కూడా కల్తీ ఉంది. ప్రార్థనలో కల్తీ ఉంది. విశ్వాసంలో కల్తీ ఉంది. మందిరాల్లో కల్తీ ఉంది. కాబట్టి లేదంటే ఏముంది? యేసుప్రభువు తప్ప ఆయన ఒక్కడే కల్తీ లేదు. ఆయన ఒక్కడే కల్తీ లేదు. కాబట్టి ఆయనను మనం అనుసరిస్తూ ఆయన ఎక్కడ రోజులు నడుచుకుంటూ వెళ్దామని మనం చేస్తా ఉన్నాం. శిలువ క్షమింపజేస్తుంది. శిలువ క్షమింపజేస్తుంది. చాలా మాటలు నేర్చుకున్నాం. ఈరోజు 3 మాటలు. శిలువ ఏం చేస్తున్నామా? క్షమింపజేస్తుంది. అసలు యేసు ప్రభు గారి లోకానికి వచ్చినప్పుడు ఏమండి, ఆయన క్షమాపణ అనే మాటతో వచ్చాడు. క్షమాపణ అనే మాటతో వచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా క్షమాపణ అనే మాటతోనే చనిపోయాడు.
యేసు ప్రభు గారు శిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమన్నారు. అక్కడ శిలువలో యేసును శ్రమపరుస్తున్న వారిని క్షమించాడు. శ్రమపరుస్తున్న వారిని క్షమించాడు. ఆయనను అపహాసిస్తున్న వారిని క్షమించాడు. యేసును చాలా మాటలు అన్నారు. అందరూ కూడా ఏకమయ్యి యేసును దూషించారు, శ్రమపరిచారు, బాధ పెట్టారు. అందరినీ ఒక్క మాటతో క్షమించారు. ఒక్క మాటతో క్షమించారు. కాబట్టి నాయన, తండ్రి, ఈ బిడ్డలు చిన్న బిడ్డలు తెలుస్తామా ఏం చేస్తున్నారు తెలియదు కనుక మనం ఎలాగైతే చిన్న బిడ్డలు క్షమిస్తామో మీరు కూడా ఈ బిడ్డలందరినీ క్షమించండి అని తండ్రిని వేడుకున్నారు. యేసయ్య క్షమాపణలో స్వార్థం అనేది లేదు. ఆయన అందరినీ క్షమించాడు, అందరినీ కూడా క్షమించాడు. యేసుక్రీస్తు వారి శిష్యులలో 12వ వాడు యూదా ఇస్కరియోతు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12వ వాడు, ఆఖరి వాడు యూదా ఇస్కరియోతు. ఇతడు జాలరి కాదు, బాగా చదువుకున్నవాడు, లెక్కలు బాగా వచ్చు. అయితే యేసుక్రీస్తు వారి మాటల చేత ఆకర్షించబడి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. యేసును వెంబడించి యేసు కూడా ఉన్నా కూడా యేసయ్య మాటలు వినేవాడు కాదు. యేసయ్య మాటలు ఆలోచన చేసేవాడు కాదు. ఎప్పుడు కూడా డబ్బు దొంగిలించాలి, ఎప్పుడు కూడా డబ్బు ఆశించాలి అనే ఆలోచనతో ఉండేవాడు ఈ యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు కూడా ఇస్కరియోతు ఈ డబ్బులన్నీ దగ్గర ఉంచుకొని ఆ వచ్చిన కానుకలు అన్నీ కూడా ఇస్కరియోతుకి ఇచ్చేవాడు. ఇస్కరియోతు దగ్గర ఒక సంచి ఉండేది, దాన్ని డబ్బు సంచి అన్నారు. ఏ సంచి అమ్మా? డబ్బు సంచి. కాబట్టి వచ్చినట్టు డబ్బులన్నీ కూడా ఆ సంచులో వేస్తూ భద్రపరిచేవాడు ఇస్కరియోతు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు కూడా ఉన్నా కానీ తన మనస్సు మారలేదు, తన ఆలోచనలు మారలేదు, తన ఉద్దేశాలు మారలేదు. చివరికి ఇంకా డబ్బు మీద అతనికి ఆశ ఎక్కువై, డబ్బు మీద ప్రేమ ఎక్కువై యేసుప్రభుని అమ్మేశాడు. యేసును అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు? 30 రూపాయలకి అమ్మేశాడు. నేను యేసుని మీకు అప్పగిస్తే నాకు ఏమిస్తారు అని అడిగాడు. ఎదురెళ్ళాడు, శత్రువులకి ఎదురెళ్ళాడు. అబ్బా భలే వ్యక్తురా బావను అని ఆ పెద్దలు, అధిపతులందరూ ఇస్కరియోతుని మెచ్చుకుని వెంటనే వారు 30 వెండి నాణాలు పూసిచ్చేశారు. ఇక ఇస్కరియోతు సంతోషం పట్టుకోలేని సంతోషం. ఆ డబ్బు చూసుకుని ఆ డబ్బు సంచి ఇంటికి కట్టుకెళ్ళి ఇంట్లో దాల్చుకుని యేసును అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా యేసును అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసుకి ఇవన్నీ కనపడుతున్నాయి, ఆయన అన్నీ చూస్తున్నాడు. ఎవరెలాంటి వారో యేసుకు తెలియదా? ఎవరి మనస్సగటో యేసుకు తెలియదా? ఎవరి ప్రవర్తన ఎలాంటిదో ఆయన తెలియదా? సమస్తము కూడా ఆయనకు తెలుసు. ధనాశపరులు ఎవరు కాదు, ఎవరి విశ్వాసులో, ఎవరి సేవకులో అన్నీ కూడా యేసుకు సమస్తము ఎరిగినవాడే. కాబట్టి ఇదంతా చూస్తున్నాడు. ఇస్కరియోతు అంతా పెద్దల దగ్గరికి వెళ్ళడం, డబ్బులు తెచ్చుకుంటాం, ఇంట్లో దాచుకుంటాం, ఆయన బతుకునే చూడడం, అంతా చూస్తూ ఉన్నాడు. చివరికి ఆ ప్రభు రాత్రి భోజనంలో అక్కడ అన్నాడు యేసు ప్రభు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతా ఉన్నాడు. అంతవరకు ఆయన ఏం మాట్లాడలేదు.
అంతవరకు అయినవి మాట్లాడలేదు. కానీ అక్కడ అన్నాడు, మీలో ఒక్కరు నన్ను అప్పగించబోతున్నాడని అనేటువంటి ఒక బాంబు పేల్చివేశారు. అప్పుడు ఆ 12 మంది శిష్యులు ఎవరు 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 అని అందరూ తలో మాట్లాడి ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇస్తాను, ఒక మొక్క విడిచి ఎవరికి ఇస్తాను, వాడే నన్ను అప్పగించేవాడు అన్నాడు యేసు. కాబట్టి యేసుప్రభు గారు ఆ రొట్టె విడిచి ఆ మొక్క ఇసుకకి ఇచ్చారు. వెంటనే అతలో సాతాను ప్రవేశించాడు. అతను ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించి చూసారా. మరి పౌలు గారు అంటారు, ఎవరు అయోగ్యంగా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తింటారో వారు అపరాధులు, వారు అపరాధులు. హృదయశుద్ధి లేకుండా, మనశుద్ధి లేకుండా, నేత్రశుద్ధి లేకుండా, ఏమండి ఏ శుద్ధి లేకుండా ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగామా వెంటనే సాతం వస్తుంది, వెంటనే సాతం వస్తుంది. మరి శుద్ధులమయ్యి పవిత్రులమయ్యి మన పాపాలు మనం ఒప్పుకొని ఆ శరీరాన్ని ఆ రక్తం తిన్నామా సాతాను మన దగ్గర రాదు. ఇస్కరియోతులో ఎవరు లేరు? ప్రభు లేడు కనుక, దేవుని ఆత్మ లేదు కనుక, అతడు శరీరాంశుడు కాబట్టి, పాపి కాబట్టి, ఏమండి అతనిలో ఏమాత్రం మార్పు లేదు కాబట్టి ఆ రొట్టె తీసుకున్న వెంటనే సాతాను అతనిలోకి ప్రవేశించి నాటి నుంచి యేసును అప్పగించడానికి ఇస్కరియోతు ప్రయత్నం చేస్తాడు. నేను రాత్రి చెప్పాను, గెత్సేమనే తోట అనే ప్రత్యేక స్థలాన్ని ఎన్నుకున్నాడు ఆయన ప్రార్థన చేయడానికి. ఆ స్థలంలోకి శిష్యుని తీసుకెళ్లేవాడు, మీరు కూడా ప్రార్థన చేయండి అని శిష్యులు తరచుగా తీసుకెళ్లేవాడు. అక్కడ యేసును అప్పగించాడు, అక్కడ యేసును అప్పగించాడు యూదా ఇస్కరియోతు. కాబట్టి అక్కడ ప్రభు యూదా నువ్వు చేయవలసిన పని చేయన్నాడు, నువ్వేం చేసుకుంటున్నావు పని కానీ అన్నాడు. అక్కడ యూదా ఇస్కరియోతు కూడా ప్రభు క్షమించాడు. తనను అప్పగించిన వారిని, తనను శ్రమలకు కారణంగా చేసిన వారిని యేసుక్రీస్తు వారు క్షమించాడు. యేసుక్రీస్తు వారు క్షమించారు. కాబట్టి ఆయన క్షమ అంత గొప్పది, ఆయన క్షమ అంత గొప్పది. మనల్ని ఎవరైనా తిడితే ఒక మాటకు 10 మాటలు అంటేనే కానీ మన మనసు ఆగదు. ఎవరైనా కొడితే ఒక దెబ్బకు 10 దెబ్బలు కొడితేనే కానీ మన మనసు ఆగదు. కాబట్టి మనలో లేనిది యేసులో ఉంది, మనలో లేనిది యేసులో ఉంది. ఏంటది? క్షమించే గుణం ఇదమా. కాబట్టి ఆయన ఎలాగైతే తన వారిని, తన సిలువేసిన వారిని, తాను అప్పగించిన వారిని క్షమించాడో మనం కూడా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అని మన దేవుని దగ్గర ప్రార్థన, ప్రతి ప్రార్థనలో ఒప్పుకోవాలి. నేను పాపిని కాదనే మానవ లోకంలో లేడు, అందరూ పాపులే, యేసుప్రభు తప్ప. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అరగంట స్తుతులు చెప్పండి, తర్వాత ప్రభు అనే పాపిని, దినమంతా తెలియక చేసిన పాపాలు, తెలియచేసిన పాపాలు, నోటి ద్వారా చేతుల ద్వారా వచ్చిన పాపాలన్నీ క్షమించి ప్రభు అని దేవుని దగ్గర మనం క్షమాపణ వేడుకొని, క్షమించమని వేడుకొని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సిలువ ఏమి నేర్పిస్తున్నామా? క్షమాపణ నేర్పిస్తాము. సిలువ ఏమి నేర్పిస్తున్నామా? క్షమాపణ నేర్పిస్తాము. రెండోది సిలువ ప్రేమ నేర్పిస్తుంది. సిలువ ఏమి నేర్పిస్తున్నామా? ప్రేమ నేర్పిస్తాము. ప్రేమ. మరి యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమించారు. యేసుక్రీస్తు వారు పాపుల్ని ప్రేమించాడు, పరిశుద్ధుల్ని ప్రేమించాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ప్రేమించాడు, ఆయన దగ్గర రాని వారిని కూడా ప్రేమించాడు. యేసుక్రీస్తు వారి కంగారుకు వచ్చేస్తున్నాడు. జక్కయ్య దగ్గర, జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, జక్కయ్యతో ఈ రోజున ఉండాలని కంగారుకు వచ్చేస్తున్నాడు, చాలా కంగారుకు వస్తున్నాడు. వస్తుంటే 12 సంవత్సరాల వ్యాధి గల స్త్రీ
వెంటనే వెళ్ళి యేసుని ముట్టుకుంది. ఆయన పాదాలు ముట్టుకోలేదు, ఆయన చేతులు ముట్టుకోలేదు, ఆయన వస్త్రపు చెంగు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె వ్యాధి అయిపోయింది. ఆమె బలహీనత 12 సంవత్సరాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో, ఎంతమంది వైద్యులు సంపాదించిందో, కానీ ఖర్చు పెట్టిన వైద్యులు సంపాదించిన తగ్గన వ్యాధి యేసు వస్త్రపు చెంగు ముట్టుకుంటే తగ్గింది. అంటే ఆమె విశ్వాసం చూడండి. ఏమా ఆమె విశ్వాసం చూడండి. నేను యేసును ముట్టుకుంటే కాదు, యేసు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను నా బలహీనత తగ్గిపోద్దనే విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు యేసు ఆమెను ప్రేమించాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసించిన ప్రకారంగానే జరిగిందని ఆమెను ప్రేమించి ఆమెను దీవించి, ఇక మీదట భక్తిగా ఉండమ్మా, ప్రభువులో నడవమని దేవుడు ఆ బిడ్డను దీవించాడు. యోహాను సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ. ఇంకా ఎందుకు రాశాడు యోహాను గారు అంటే, ఆమె అంత పాపాలు చేసింది, అన్ని పాపాలు చేసింది, ఘోరమైన పాపాలు చేసింది కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. కాబట్టి ఆమె తన యవ్వనంలో చేసినటువంటి పాపాలు బట్టి నన్ను ఎవరైనా క్షమిస్తారా, నా పాపాలకి మిగుడి ఎవరైనా ఇస్తారా అని ఆలోచనలో పడింది. అక్కడ ఎవరు క్షమిస్తారు చెప్పండి? పాపాత్ములు ఎవరైనా చేర్చుకుంటామా? ఎవరైనా ఆదరిస్తామా? అయ్యి బాబా, ఈవిడితో తిరిగితే మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది, ఎత్తుతో తిరిగితే నాకు చెడ్డ పేరు వస్తుంది అని మనం పక్కన వెళ్ళిపోతాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంటికి భోజనానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి ఒక ఆయన బోధన చెప్పాడు. ఆ యేసుక్రీస్తు వారి శిష్యులు భోజనానికి వచ్చారు. వారు యూదుల ఆచార ప్రకారంగా మడిగాలతో భోంచేస్తారు. అలాగే యేసుప్రభు కూడా మడిగాలతో కూర్చొని కాళ్ళు పక్కెట్టుకుని భోంచేస్తా ఉన్నాడు. అప్పుడు ఈ స్త్రీ వచ్చి ఒక మంచి సెంటు చేస్తా బతుకుని వచ్చి యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలు తుడిచి ఏడుస్తా ఉంది, ప్రభువా నా పాపాలు క్షమించు నాయనా, ప్రభువా నా పాపాలు క్షమించు. యూదులు ఇలాంటి పాపుల్ని ముట్టుకోరు, దగ్గరికి రానివారు. ఇలాంటి పాపులు ముట్టుకోరు, దగ్గరకు రానివారు. అయితే ఇస్కరియోతు ఏమన్నాడు? అమ్మాయి ఎందుకు అంత విలువైనటువంటి సెంటును ఆ కొనే కింద పోసేస్తావు? ఆ డబ్బులు నాకు ఇస్తే పరిచర్యకు ఉపయోగపడుతుంది కదా అని ఇస్కరియోతు అన్నాడు. కానీ పరిచర్య మీద ప్రేమ ఉంది కాదు. ఆడు యోహాను అన్నాడు, వాడు దొంగ కాబట్టి ఆ మాట అన్నాడని రాయబడింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆమెను ప్రేమించాడు, ఈమెను మీరు ఆటంకపరచకండి. ఈమె చేసిన బహు విస్తారమైన పాపాలు బట్టి ఈమె కార్యం చేసింది కాబట్టి అమ్మ, నీ పాపాలు క్షమించబడ్డాయి, క్షమించాను, ఇంకన్నీ తుడిచివేశాను, పవిత్రాలుగా జీవించి నీవు బ్రతుకమ్మని చెప్పాడు. కాబట్టి రాత్రి మన చదవగా స్త్రీలు యేసుని వెంబడించారు అన్నటువంటి వాటిలో మగ్దలేని మరియా అనేటువంటి స్త్రీ యేసుని వెంబడించింది. కాబట్టి ఇక ఆ జీవితంలో ఎన్నడూ కూడా లోపం తట్టు చూడకుండా, పాపాలు తట్టు చూడకుండా యేసుని వెంబడించి యేసు యొక్క సువార్తలో ఆ బిడ్డ కూడా పాల్గొన్నాడు. అలాంటి వారిని యేసు ప్రభు ప్రేమించాడు, పాపాత్మని ప్రేమించాడు, పాపాత్మల్ని దరి చేర్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టుగా ఆయన ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అనేకులను ప్రేమించి దేవుని తట్టు తిప్పవలసిన వారమైన నేను దేవునికి భోజనం చెప్పాను, దేవుడు వస్తాడని ఆవిడ మంచి వంటలు వండి రెడీగా పెట్టిందంటే ప్రభు వస్తాడని. అయితే ఒక భిక్షగాడు వచ్చాడట.
భిక్షగాడు వచ్చి అమ్మ కూర్చొని అన్నం పెట్టంటే ఈవేళ అన్నం లేదు, యేసుప్రభు భోజనానికి వస్తా అన్నాడు, ఆయనకే ఆ భోజనం చెప్పింది. ఆయన వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి వచ్చారట, అక్కడ భోజనం పెట్టామని. ఈరోజు భోజనం లేదు, యేసుప్రభుకే తప్ప అని చెప్పిందట. అలాగ ముగ్గురు వచ్చారట. పొద్దుపోయింది, ఏడైపోయింది, ఎనిమిదైపోయింది, ఇంక యేసుప్రభు రాడు అని ఇంకా చిరాకుతో తలుపులు వేసేసుకుందాం, మన పని మనం చేసుకుందాం అని ఉద్దేశం. అప్పటికి ప్రభు వచ్చి తాగేశారట, మా అత్తమా అని. ఏమనైనా నీ కోసం పొద్దు నుంచి చూస్తున్నాను, నిన్ను ప్రేమించి నేను ఎంతో బాగా వంటలు చేశాను, మంచి చేపలు, మంచి మాంసం ఇవన్నీ తెచ్చి పెట్టానయ్యా, నువ్వు ఇక్కడ ఆటంటే అప్పుడు ఆయన అడగమని వచ్చాను. నేను వచ్చాను మూడు విధాలుగా వచ్చాను, మూడు రకాలుగా వచ్చాను. వారిని పొమ్మన్నా, వారిని నీవు ఏది నీ ప్రేమ ఏది? కాబట్టి యేసుప్రభు కూడా చివరి దినాల్లో అన్నాడు, ప్రభు నీవు ఎప్పుడు మా ఇంటికి వచ్చి ఆహారం పెట్టాం, ఎప్పుడు మా ఇంటికి వచ్చి బట్టలు ఇచ్చాం, ఎప్పుడు నీవు రోగుడు చూడడానికి వచ్చాం అని అడిగినప్పుడు, నా సేవకులు పెడితే, నా పనివారు పెడితే నాకు పెట్టినట్టు, నా పనివారు పెడితే నాకు పెట్టినట్లని యేసుక్రీస్తు వారు ప్రేమించి చెప్పాడు. అందుకే యోహాను సువార్త 13 లోకములో తన వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు ప్రేమించారు. దేవునికి స్తోత్రం. రాత్రి పోవడం జరిగింది. మీకు వినబడినామా? మన పక్కనే పోవటం జరిగింది. దాంట్లో ఏమంటారా? పోవటం జరిగితే ఫోటో పెట్టించుకున్న ఆవిడ పాస్టర్ గారిని కూర్చోబెట్టి పాలతో కడిగిందని కాడు. ఏంటమ్మా? పాలతో కడిగిందంట ఆ ఫోటో పెట్టించుకున్న అవిశ్వాసం. అంటే తన ప్రేమ అలా వ్యక్తపరిచింది, తన ప్రేమ అలా చూపించింది. కాబట్టి ఇందాక ఏరియం గారు మా మస్తుమైంది ఆవిడ చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ఎలాగైతే ప్రేమించాడో, ఆయన ఎలాగైతే ప్రేమ చూపించాడు, మనం కూడా అలాగే ప్రేమ చూపించాలి. ఎదుటి వారిని ప్రేమ చూపించాలి. బాధపడే వారి మీద ప్రేమించాలి, శ్రమ పడేవారి మీద ప్రేమించాలి, వ్యాధితో ఉన్న వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి దేవుని మందిరానికి వారిని నడిపించాలి. అది ప్రేమ. దేవుని మందిరానికి వారిని నడిపించాలి. అది దేవుడు చెప్పినటువంటి ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమిస్తున్నాము అనేటువంటి మాట కలిగి ఉన్నాం, కానీ దానిని క్రియారూపంగా చూపించాలి. దానిని పనుల ద్వారా చూపించాలి. కాబట్టి ప్రభువుని ప్రేమిస్తున్నానగా ఆ ప్రేమ ప్రభు ఎలాగైతే చెప్పాడో అలా నడిచి దేవుని ప్రేమలో నడిచినప్పుడు ప్రేమమయుడు, దయామయుడు, నిన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాస దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమలో మనం నడవాలి. దేవుని యొక్క అడుగుజాలలో నడవాలి. అలా నడిచినప్పుడు ప్రభు యొక్క ప్రేమ ఆశీర్వాదాలు మన మీద సమృద్ధిగా కుమరించబడతాయి. మూడవ మాట, సిలువ దర్శనం కలిగిస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుందాం? మొదటిగా సిలువ క్షమింపజేస్తారు. రెండోది సిలువ ప్రేమిస్తారు. ఏం చేద్దామా? సిలువ ప్రేమిస్తారు. మూడోది సిలువ దర్శనం కలిగిస్తారు. సిలువను ధ్యానిస్తే మనకి ఏమొస్తాయి? అది ఈ 40 దినాల్లో కూడా మనం అందరం ఉపవాసాలతో ఉంటాం, ప్రార్థనతో ఉంటాం. కాబట్టి
దేవుడు మనకు మంచి దర్శనాలు ఇస్తాడు, మంచి దర్శనాలు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే నాయనా నాకు దర్శనం ఇవ్వండి అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారమైనా. అయితే ప్రభు వారు ఎలాగ మాట్లాడతారు మనతో అంటే వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, ప్రార్థన ద్వారా మాట్లాడతారు, ముఖాముఖిగా మాట్లాడతారు. 4 విధాలుగా మాట్లాడతారు. ఎలాగో మనతో మాట్లాడతాడు ఆయన? 1 వాక్యం ద్వారా, 2 దర్శనం ద్వారా, 3 ప్రార్థన ద్వారా, 4 ముఖాముఖిగా మనతో మాట్లాడతాడు. కాబట్టి అబ్రహాముతోటి దేవుడు ఎలా మాట్లాడాడు? దర్శనంగా మాట్లాడాడు. అబ్రహాముతో ఎలా మొట్టమొదటిగా అబ్రహాం ఎలా పిలిచాడు? ఆదికాండం 12 దర్శనం ద్వారా మాట్లాడాడు. తర్వాత ఇర్మియాతో ప్రభువులా మాట్లాడాడు. వాక్యం ద్వారా మాట్లాడాడు. 1:4 ఇర్మియా గర్భములో పిండముగా రూపింపక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించాను. ఇది ఇర్మియా వాక్యం. ఇర్మియాతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. మరి కొర్నేలుతో ఎలా మాట్లాడాడు ప్రభు? కొర్నేలుతో ఎలా మాట్లాడాడు? ప్రార్థన ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడమ్మా? ప్రార్థన ద్వారా మాట్లాడాడు. మరి మోషేతో ఎలా మాట్లాడాడు? ఇప్పుడు చెప్పారు కదా. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. కాబట్టి దానియేలుతో ప్రభు ఎలా మాట్లాడాడు? దర్శనం ద్వారా మాట్లాడాడు. ఇవి రాసినటువంటి మాట. కాబట్టి ప్రభు 4 విధాలుగా మనతో మాట్లాడతాడు. ఒక విధంగా ఆయన మనతో కాదు, 4 విధాలుగా ఆయన. ఈ 2 కూడా నిలబెట్టబడి. కాబట్టి దేని బిడ్డరా దగ్గర లేకుండా ఇంకొక 10 నిమిషాలు అంతే. ప్రభు సిలువ దర్శనం కలిగిస్తాం. మరి ప్రభు శ్రీదేవి గారికి ఎక్కువ దర్శనాలు ఇస్తారు. వారి కుమారుడు పెళ్లి విషయంలో కూడా దేవుడు దర్శించాడు. దేవుడు స్వాతం చెప్పండి. కాబట్టి అలాగా సంఘానికి దర్శనం కలవారు ఉండాలి, సంఘానికి ప్రార్థించేవారు ఉండాలి, సంఘానికి ఏమండి వాక్యం వినేవారు ఉండాలి. బైబిల్లో చక్కటి మాట రాయబడింది, దర్శనం లేక జనుడు పట్టు లేక నశింపుడు. దర్శనం లేకపోతే జనులు ఎలాగండి కట్టడి లేకుండా నశిస్తారు. కాబట్టి దేని బిడ్డల సంఘంలో పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఉండాలి, దర్శనం పొందుకున్న వారు ఉండాలి, వాక్యం వినేవారు ఉండాలి, ప్రార్థించేవారు ఉండాలి. అలా ఉన్నప్పుడు సంఘానికి ఏ డోకా ఉండదు. ఇవి లేనప్పుడు సంఘము పైగా ఉంటుంది. నేను ఎప్పుడు సంఘం గురించి అధైర్యపడను. నేను ఎప్పుడు సంఘం గురించి ధైర్యంగా ఉంటాను. ఎంచేతంటే సంఘములో దర్శనం పొందుకునేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, విశ్వాసం గలవారు ఉన్నారు, వాక్యం వినేవారు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డల మరి ఈ సంఘాన్ని ప్రభు 4 విధాలుగా వాడుకుంటున్నాం. కాబట్టి రాబోతున్న దినాల్లో ఇంకా బలంగా వాడుకో ప్రభు అని మనం దేవుని దగ్గర ప్రార్థించవలసిన వారమైనా. మన సంఘానికి ఉన్న విశ్వాసం ఏంటంటే ఇది 3వ శ్రమల కాలం. మొదటి శ్రమ దినాల్లో అనగా 2 సంవత్సరాల క్రితం మొదటి శ్రమ దినాల్లో కొంచెం పనుండి చచ్చి తాళం తీయలేదు. కొంచెం పనుండి
చచ్చితానం బేగా తీయలేదు. అప్పుడు మన విశ్వాసాలు అక్కడ మొక్కని ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. బయట మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అంత అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు మన బిడ్డలు. ఏమండి, మన బిడ్డలు అంత విశ్వాసం కలిగిన బిడ్డలు. అప్పుడు ఎవరో ఫోన్ చేస్తున్నారు, నేను వచ్చేస్తున్నామా అని గౌపని నేను వచ్చి ఆ తలుపు తీయడం జరిగింది. కాబట్టి నేనున్నా లేకపోయినా ప్రార్థించేవారు సంఘంలో ఉన్నారు, దర్శనం చూసేవారు సంఘంలో ఉన్నారు, విశ్వాసం గలవారు సంఘంలో ఉన్నారు, వాక్యాన్ని వినేవారు సంఘంలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ పర్యంతం ఇలాగే ఉండాలని నా యొక్క ఒక సేవకునిగా నా కోరిక. కాబట్టి సిలువ ఏం కలిగిస్తుంది? దర్శనం కలిగిస్తాం. కానీ దర్శనం వస్తే శ్రమలు వస్తాయండి. దర్శనం వస్తే శ్రమలు వస్తాయి. యోసేపు దర్శనం వచ్చింది. యోసేపుకి దర్శనం వచ్చింది. ఏ దర్శనం వచ్చింది? వారు అన్నల మీద వచ్చింది. అన్నల మీద వచ్చింది. మీరు అందరూ వచ్చి నాకు నమస్కారం పెడుతున్నారు, నాకు ఆ దర్శనం వచ్చిందని చెప్పారు. మరి వారు అన్నలకు బాధ కలిగింది. దగ్గర నువ్వు మాకంటే చిన్నోడివి, మాకంటే చిన్నోడివి, మేమందరం వచ్చి నీకు దర్శనం చేయడం ఎట్రా అని యోసేపుని పనిపెట్టారు. ఆ పని ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పండి అమ్మా? అవి ఎక్కడ తీసుకెళ్ళింది? కొట్టే స్థితికి వచ్చింది. కొట్టడం కాకుండా గోతులో పడే స్థితికి వచ్చింది. మళ్ళీ గోతులో కాకుండా అతను పైకి తీసి అమ్మేసే స్థితికి వచ్చింది. వేరే దేశానికి యోసేపుని అమ్మేస్తుంది. కాబట్టి దర్శనం వల్ల కొన్ని శ్రమలు వస్తాయి, కానీ శ్రమ వెనుక దీవులు ఉన్నాయి. శ్రమ వెనుక దీవులు. ప్రభు దర్శనం అనగా జరిగే చెప్తాడు, జరగబోయేది కూడా అమ్మ జాగ్రత్తగా ఉంది, రోజు జాగ్రత్తగా ఉంది, నీకు బలహీనత రాబోతుంది, నీకు శ్రమ రాబోతుంది, ఈ బలహీనత రాబోతా ఉంది. ఆయన ప్రభు నీకు ముందే చెప్తాడు. కాబట్టి చెప్పిన మాటను బట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని దాంట్లో ముందుకు సాగాలి. అలాగే యోసేపు కూడా దర్శనం పొందుకుని తన అన్నలు అతన్ని హింసించిన, బాధించిన, చివరి కమ్మేసిన ఐగుప్తులో యోసేపు ప్రార్థన మాగలేదు. యోసేపు ప్రార్థన మాగలేదు. కాబట్టి యోసేపుని ఎవరైతే కొట్టారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే అమ్మేశారో తిరిగి వారే వచ్చి ఆయన కాళ్ళ నమస్కారం పెట్టారు. నెరవేరే దర్శనం. తిరిగి వాళ్ళందరూ వచ్చి యోసేపు రాజుగా ఉన్నప్పుడు యోసేపు కాళ్ళ మీద పడిపోయారు. అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయారు. అప్పుడు యోసేపు ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడిచాడు. ప్రభువా, నీ దర్శనం ఎప్పటికీ వృధా కాదు, నీ దర్శనం ఎప్పటికీ వృధా కాదు. అది నెరవేర్దా ప్రభుని యోసేపు ఏడ్చి అప్పుడు అన్నగారితో చెప్పాడు, మీరేం భయపడకండి, మీరు అమ్మేసిన యోసేపు నేనే, అమ్మేసిన యోసేపుని నేనే అని చెప్పి వారందరినీ పోషించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దర్శనం అనేది చాలా మంచిది. ప్రభువా, నాకు దర్శనం ఇచ్చి నన్ను బలపరచు నాయన అని దేవుని దగ్గర మనం ప్రార్థించవలసిన వారమైనా. మరి నేను బలహీనగా ఉన్నప్పుడు సువార్తమ్మకి దర్శనం వచ్చింది. నేను బలహీనగా ఉన్నప్పుడు సువార్తమ్మకి ఏ దర్శనం వచ్చిందో అదే ప్రకారం జరిగింది. నాకు అదే ప్రకారంగా జరిగింది. కాబట్టి ఆవిడ చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. కాబట్టి దేవుని వాళ్ళ దర్శనాలు ఎవరికి వస్తాయి? అందరికీ రాదు. యథార్థంగా ఉండాలి, హృదయశుద్ధి కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. అలాంటి వారికి దర్శనాలు వస్తాయి. అందరికీ దర్శనాలు ప్రభు ఇవ్వడు. కాబట్టి మన సంఘంలో దర్శనాలు పొందుకునేవారు ఉన్నారంటే వారు ఎలాంటి వారు? అగ్నితో సమానంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి వాక్యముతో సమానంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వారికి దర్శనాలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే దినాల్లో మరింత దర్శనాలు కలిగి దేవుళ్ళ ముందుకు సాగాలని ప్రభు తరివి మనం చేస్తా ఉన్నాం.
కాబట్టి సిలువ క్షమింపజేస్తుంది, సిలువ ప్రేమను చూపిస్తుంది, సిలువ దర్శనాలు ఇస్తుంది. ఈ మూడు మర్చిపోకుండా దేవుళ్ళ ముందు సాగుదాం. 7 నిమిషాలు టైం ఉంది.